వీటెన్ న్యూస్ కి స్వాగతం. వన సంరక్షణ కొరకై అందరూ కృషి చేయాలి. ప్రతి ఊర్లో పండ్ల చెట్లు నాటుదాం, ప్రగతి సాధిద్దాం. భావి తరాలకు బంగారు ఉజ్వల బాటలు వేద్దాం. ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మిద్దాం. రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మ ప్రేమ్ సాగర్ యాదవ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ముందుకు రావాలని మీకు అందరికీ నేను పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అందరికీ కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది అంటే వృక్ష సంపద అంతరించిపోయింది. అంటే అడవులు అంతరించిపోయినాయి. తర్వాత సిటీలల్లో చెట్లు పూర్తిగా లేవు కాబట్టి చాలామందికి ఆక్సిజన్స్ సరిగా ఇది అందకుండా అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఢిల్లీ లాంటి మహానగరాలలో ఎంతో అందరు కూడా ఎన్నో వ్యాధులతోని ఎంతో శ్వాసకోశ వ్యాధులతోని బాధపడుతున్నారు. చాలామంది ప్రముఖులు కూడా అక్కడ ఆ నుంచి వెళ్ళిపోతున్నారు. అదే ప్రమాదం కూడా మెయిన్ సిటీలకు ఉన్నది. మన ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు అన్ని దేశాలు అభివృద్ధి దేశాలన్నీ మారినాయి కానీ మన దేశం మారతలేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ అవడంతో చెట్లు అంతరించిపోవడంతో ఈ అనార్థాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా మన రైతు సంక్షేమ సేవా సంఘం ఉద్దేశం ఏమిటంటే చెట్లను గ్రామాలలో ప్రతి ఇంటికి పండ్ల చెట్లు పెట్టేయాలి. అడవులలో కూడా మేమేందంటే సీడ్ బాల్స్ విత్తనాలు మట్టితో కప్పి ఆ సీడ్ బాల్స్ కూడా జంగళ్ళల్లో వేస్తున్నాం. అడవులను పెంపొందించాలి. తర్వాత అదే కాకుండా గ్రామాలలో కూడా మనం ముఖ్యంగా ఈ పండ్ల చెట్లు జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి చూడు, అది ప్రతి ఇంట్లో ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఇండ్లు తర్వాత పెరళ్ళు ఉంటాయి, వెనక ఖాళీ ప్లేస్ ఉంటుంది. అందులో ప్రతి చెట్టు ఉండాలి. జామ చెట్టు ఉండాలి, నిమ్మ చెట్టు ఉండాలి, ఇవన్నీ ఫ్రూట్స్, మన మునిగ చెట్టు ఉండాలి. ఇవన్నీ మెడికల్ కేరు, తర్వాత ఈ ఫ్రూట్స్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఏ సీజన్లో ప్రకృతి మనకు ఇచ్చిన ఫలాలు అందరూ కూడా తినాలి. తిన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ఈ విధంగా మేము కూడా గ్రామాలల్లో ఇప్పుడు 15,000 గ్రామాలు ఉండొచ్చు, దాదాపు 650 మండలాలు. ఈ వీటిలో కూడా మేము మా నెట్వర్క్ ద్వారా మేము ప్రతి ఇంట్లో పండ్ల చెట్లు ఉండాలని తప్పిస్తున్నాం. మాది భూ సంరక్షణ, గో సంరక్షణ, వన సంరక్షణ పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యంగా మనం ఏంటంటే వన సంరక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వనాలు చెట్లు ప్రాముఖ్యత అందరికీ తెలవాలి. చెట్లు అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా, మా వంతు బాధ్యతగా మేమేదన్నా చేయాలనే తపనతో, సరే కొంతమందికి సిటీలో ఉన్న వాళ్ళకు ఈ చెట్లు పెంచడం ఇదంతా టైం లేకపోవచ్చు, వాళ్ళకు వెసులుబాటు లేకపోవచ్చు. కానీ పల్లెటూర్ల కన్నా వాళ్ళు చేదోడువాదుగా ఏదన్నా ఒక చేయాలి, ఒక మంచి మార్పు కొరకు చేయాలని నేను అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటున్నా. వన సంరక్షణలో పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా తన బాధ్యతగా చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే ఒకప్పుడు 100కు పైన సంవత్సరాలు బతికేటోళ్ళు, వాళ్ళు మంచి వాతావరణంలో జీవించారు, బాగుండే. ఈరోజు చూస్తే 40-50 సంవత్సరాలకు జబ్బుల బారి అవుతుంది. ఇదే కొనసాగితే మన పిల్లలు వాళ్ళ 20-30 సంవత్సరాలకే వాళ్ళకు ఎంతో అనారోగ్య పాలే అమరుల ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే మనం అంతా కలిసి ముందుకు అడుగేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఒక బాధ్యతగా, ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు రావాలని మీకు అందరికీ నేను పిలుపునిస్తూ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.